నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలో యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. గత 18 సంవత్సరాలుగా ఎన్నో బ్యూటిఫుల్ వెంచర్స్ని వేస్తూ కస్టమర్స్ని ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా కస్టమర్స్కి బ్యూటిఫుల్ వెంచర్స్ని కూడా, ప్లాట్స్ని కూడా అందిస్తున్నారు. అయితే నేచర్ వాక్లో ఏ విధంగా అయితే కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టారు, ఇప్పుడు దివాళీ ఆఫర్స్ అని పెట్టారు. చాలా తక్కువలోనే ఇండిపెండెంట్ హౌస్ని ఇచ్చారు. మరి ఈసారి ఇక్కడ ఏ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారు, దాని పేరేంటి, ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రేణుకా గారు. హాయ్ రేణుకా గారు. హలో అండి శ్రీదేవి గారు. ఫైన్, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. అసలు నేచర్ వాక్ అప్పుడైతే మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు కదా. అవునండి. అసలు ఇప్పుడు నాకు కొత్త వెంచర్ ఏం స్టార్ట్ చేశారు, నేను జస్ట్ ఒక 3 months బ్యాక్ అది ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఇంతలోపు ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఏంటి స్పెషల్ అంటే నేచర్ వాక్ రెసిడెన్షియల్ ఏదైతే మనం దివాళీ ఆఫర్ కింద రిలీజ్ చేసామో ఇండిపెండెంట్ హౌస్, అది 35 lakhsకే 2 BHK 1000 SFTలో ప్రమోట్ చేసాము. సో దానికి హెవీ అండ్ హ్యూజ్ రెస్పాన్స్ రావడం వల్ల సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో యంగ్ ఇండియా హౌసింగ్ ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాకే ఇంకొక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా డైమండ్ రింగ్ రెసిడెన్షియా అనే HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మేము మీ ముందుకు వచ్చాము. డైమండ్ రింగ్ రెసిడెన్షియా అనేది 5 acres ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? కంప్లీట్గా 61 plots ఉన్నాయి. 61. అయితే ఒక డౌట్ ఏంటంటే, నాకు దీనికి డైమండ్ అని ఎందుకు పెట్టారు? డైమండ్ రింగ్ అని ఎందుకు పెట్టాము అని అంటే చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. డైమండ్ అంటే అది డైమండ్ షేప్లో ఉంటుంది మనకి లేఅవుట్ కంప్లీట్గా. అండ్ రింగ్ అంటే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. మీరే చూస్ చేసి సెలెక్ట్ చేశారు. అవునండి. మన లేడీస్కి ఇలాంటి ఐడియాస్ బాగా వస్తాయి. మల్టీ టాస్కింగ్ కదా. ఈ డైమండ్ రింగ్ రెసిడెన్షియా అసలు ఎలా ఉండబోతుంది? కొత్త వెంచర్, నేచర్ వాక్ తర్వాత ఇది స్టార్ట్ చేశారు. లొకేషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? డైమండ్ రింగ్ రెసిడెన్షియల్ అనేది HMD అప్రూవ్డ్ లేఅవుట్. దీనికి రైట్ నౌ మనకు వచ్చేసి లేఅవుట్ పర్మిషన్ నెంబర్ కూడా ఉంది. చుట్టూతా బౌండరీ వాల్, ఇంటర్నల్ రోడ్స్, తర్వాత కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చెస్, డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ అనేది రిలీజ్ అవుతాయి. కాబట్టి చాలా ఫాస్ట్ పేస్గానే మేము కూడా టార్గెట్ పెట్టుకొని ఆల్ ఓవర్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి మార్టిగేజ్ ప్లాట్స్ అనేవి రిలీజ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నాం అనమాట. డైమండ్ రింగ్ రెసిడెన్షియా అనేది బీబీ నగర్లో ఉంది. బీబీ నగర్లో ఆల్రెడీ మావేంటంటే పాత ప్రాజెక్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఏవైతే కస్టమర్కి అందుబాటులో ఉండే సర్వీసెస్ లైక్ ఎయిమ్స్ హాస్పిటల్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, మనకి గట్కేసర్ టు వరంగల్ హైవే అవ్వచ్చు, ఔటర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అవ్వచ్చు. తర్వాత ప్రాజెక్ట్ అనేది 100 feet రోడ్కి ఆనుకొని ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ ఆఫ్ డైమండ్ రింగ్ రెసిడెన్షియా. ఈ డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో డెవలప్మెంట్స్కి వచ్చేసరికి ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు? సో డైమండ్ రింగ్ రెసిడెన్షియా వచ్చేసి HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి HMDA నార్మ్స్ ప్రకారంగా మేము వచ్చేసి ఇంటర్నల్ CC రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్, అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ల్యాండ్స్కేప్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట. అయితే డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో మీ రోల్ ఇదేనా? మీ రోల్ ఏంటి? డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో నా రోల్ వచ్చేసి మల్టీ రోల్ ఉందండి. లైక్ మా హస్బెండ్ వచ్చేసి కొద్ది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ చూసుకుంటారు. మిగతా ల్యాండ్స్కేప్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎలివేషన్ ఆఫ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఎందుకంటే ప్రతి వెంచర్లో మేము ఎంట్రన్స్ ఆర్చెస్కి లైక్ కంప్లీట్ అయిన వెంచర్స్ లైక్ నేచర్ నెస్ట్ అవ్వచ్చు, నేచర్ వాక్ అవ్వచ్చు, సిగ్నేచర్ పార్క్ అవ్వచ్చు, సాఫ్రాన్ గోల్డ్ రెసిడెన్షియా అవ్వచ్చు, ఎక్సెట్రా. ఇలాంటి మా యంగ్ ఇండియా తరపు నుంచి కంప్లీట్ అయిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చాలా ప్రయారిటీ ఇచ్చామన్నమాట. ఎందుకు అని అంటే బికాజ్ ఈ రోజుల్లో అందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ మన ఇంటికి ఒక సెక్యూరిటీ, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్, మనం ఎప్పుడైనా జాగింగ్ కానీ సైక్లింగ్ చేసుకోవాలన్నా కానీ మంచి పార్క్స్ ఇవన్నీ ఉంటాయి అన్న ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చాలా ఎలివేటెడ్గా గ్రాండ్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా చుట్టూతో బౌండరీ వాల్ అనేది కట్టేస్తాం కాబట్టి
ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సెక్యూరిటీని దాటే మన ప్రాజెక్ట్లోకి వస్తారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. ఏదైతే మనం ఓపెన్ ప్లాట్ బయట ఓపెన్గా కొనడానికి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్లాట్ కొనడానికి డిఫరెన్స్. మీరు గ్రీనరీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ డైమండ్ రింగ్ రెసిడెన్షియల్లో కూడా గ్రీనరీ ఎలా ఉండబోతోంది? అంతకుముందు మనం వెంచర్స్లో ఫ్రూట్ బెర్రీస్ వేసాము అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటివి దీంట్లో ఉంటాయా? దీంట్లో కూడా ఏంటంటే మిక్స్డ్ ఆఫ్ అవెన్యూ ప్లాంటేషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్ బేరింగ్. అంటే రోడ్ సైడ్ ఈసారి అవెన్యూ అంటే ఓన్లీ షేడ్ నీడనిచ్చే మొక్కలే కాకుండా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కూడా ప్లాంటేషన్ చేయాలి అన్న ఒక ఆలోచన ఐడియా ఉందన్నమాట. ఎందుకనంటే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ వల్ల షేడ్తో పాటు పిల్లలకి ఈ రోజుల్లో కొన్ని ఫ్రూట్స్ గురించి అసలు తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్కి. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకు కూడా ఒక పాలినేషన్ అంటే ఎలా ఉంటుంది, ఒక ప్లాంట్ అనేది ఫ్లవర్ నుంచి బ్లూమ్ అయ్యి ఒక ఫ్రూట్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, రా స్టేజ్ ఏంటి, రైప్ స్టేజ్ ఏంటి అనేది ముందు ముందు జనరేషన్స్కి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఒక మొక్క కూడా పెంచుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటూ ఒక నేచర్కి దగ్గర అయ్యే ఒక ఛాన్స్ ఆర్ స్కోప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డైమండ్ రింగ్ రెసిడెన్షియల్లో ఇద్దాము అనేసి. ఎందుకు చిల్డ్రన్స్ పార్క్ కానీ ఈ ట్రీస్ కానీ ఫ్రూట్స్ వీటికి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు? కారణం అంటే నాకు ప్యాషన్ అండి. అంటే సేమ్ లైక్ లాక్డౌన్ టైంలో ఏంటంటే చాలా యాంపుల్ ఆఫ్ టైం ఉంది. అంటే చాలా వీడియోస్ పాడ్కాస్ట్లు వినేదాన్ని అనమాట. ఇప్పుడున్న ఫర్టిలైజర్స్ లైక్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల హెల్త్ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుంది అని అంటే చిన్న చిన్న పిల్లలకి అరౌండ్ చిన్న జనరేషన్ లైక్ 20 years అరౌండ్ 30 years వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడం, షుగర్, క్యాన్సర్స్ ఇవన్నీ ఏంటి అని అంటే మనం పీల్చుకునే గాలి అండ్ ఫుడ్ ఏదైతే మనం ఇంటేక్ తీసుకుంటామో దాని ద్వారానే ఇవన్నీ అవుట్పుట్స్ వస్తున్నాయి. ఆ మెథడ్ని మనం చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేశాను. సో అక్కడ నేను మేబీ ఆ ప్లాంట్స్కి బాగా కనెక్ట్ అయ్యానేమో. న్యాచురల్ ఫార్మింగ్ అయినా ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఒక ప్లాంట్కి ఏం వేస్తే అది బలంగా పెరిగి మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది అనే దాని మీద ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ప్రతి వెంచర్లో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లాంటేషన్ చెయ్యాలి అని ఒక గోల్ పెట్టుకొనే మేము ప్రతి ప్రాజెక్ట్లో ల్యాండ్స్కేప్ అనేది డిజైన్ చేస్తున్నాం. అయితే గోల్డ్ వర్సెస్ ల్యాండ్ ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు ఈ క్యాప్షన్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి గోల్డ్ వర్సెస్ ల్యాండ్ అంటే ఏం చెప్తారు? గోల్డ్ అంటేనే అంటే అరౌండ్ 2007లో అట్లా 4,000 5,000 ఉన్నది. ఈరోజు 2026లో 1,50,000 అంటే 1,50,000 రూపీస్ ఒక 10 grams ఆఫ్ గోల్డ్ అనగానే ఒకలాంటి ఈ మార్కెట్ అనేది ఉంటుందా, ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే క్రాష్ అవుతుందా అనేది. ఎందుకంటే పెరగాలి కానీ ఒకేసారి విపరీతంగా పెరగడం. అదే మనం ల్యాండ్ అనుకోండి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ గోల్డ్తో ల్యాండ్ని కంపేర్ చేస్తే ఈ రోజుల్లో గోల్డ్ కొనే పరిస్థితి కాదు. ఒకవేళ కొన్నా కూడా దానికంటూ మళ్ళీ ఒక ఇంట్లో ఒక లాకర్ సిస్టమ్ సేఫ్గా ఉండాలి. బ్యాంక్లో పెట్టాలన్నా కూడా సిస్టమ్స్ ఎలా ఉంటాయో వి డోంట్ నో. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్లో రాబరీస్ అనేవి ఇలాంటివి జరుగుతున్నాయి. అదే మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసామనుకో ఆ ల్యాండ్ కూడా ఎలా అంటే ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ అండ్ లీగాలిటీ పరంగా క్లియర్గా ఉన్న టైటిల్ ఉన్న ప్లాట్ తీసుకుంటే దాని సెక్యూరిటీ అనేది కంపెనీయే చూసుకుంటుంది. సో మనం సేఫ్. మీరు గోల్డ్ కొన్నారంటే ఆ సెక్యూరిటీ అంతా మీరే చూసుకోవాల్సి వస్తుంది. అదే ఒక ప్లాట్ డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో కొని మాకు అప్పచెప్తే లైఫ్ టైం అనేది దాని సెక్యూరిటీ బాధ్యత మాదే. రేణుక గారు, ఇప్పుడు డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో ఏంటి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? క్లియర్ టైటిల్ అంటూ ఏమైనా ఉందా? ఎలా చెప్తారు దాని గురించి? క్లియర్ టైటిల్ అంటే లీగాలిటీ పరంగా దాని హిస్టరీ 1954 నుంచి టిల్ డేట్ వరకు ఎవరి దగ్గర ల్యాండ్ ఉన్నింది, ఎక్కడి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, రైట్ నో మన కంపెనీ పేరు మీద ఆ ల్యాండ్ రిజిస్టర్ అయిందా లేదా అని లీగాలిటీ చెక్ చేసుకోవడమే క్లియర్ టైటిల్ అంటారు. సో టైటిల్ అనేది యంగ్ ఇండియా హౌసింగ్ అండర్లో ఈ డైమండ్ రింగ్ రెసిడెన్షియల్ అనే ప్రాజెక్ట్ ఈ రోజుకి ఈ క్షణానికి మనం ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే అది మన కంపెనీ పేరు మీద ఉంటే ఇట్స్ క్లియర్ టైటిల్ అంటారనమాట.
సో దాని ద్వారా ఏంటంటే కంపెనీకి రైట్స్ ఉంది, ఎవరైనా మన క్లయింట్ దాన్ని బుకింగ్ చేసుకున్నాక ఫుల్ పేమెంట్ చేశాక ఆన్ స్పాట్ రిజిస్టర్ అంటే ఆ ప్రాపర్టీ అనేది మన యంగ్ ఇండియా హౌసింగ్ నుంచి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా మీరే. ఆల్ రైట్స్ ఆర్ విత్ యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. బ్యాంక్ ఫెసిలిటీ లోన్ అది ఎస్ అండి, బ్యాంక్ ఫెసిలిటీ అంటే లోన్ అనేది ప్రొఫైల్ని బట్టి వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి డెఫినెట్గా లోన్ కోసం అని ఎవరైనా అప్రోచ్ అయ్యారు అని అంటే వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీ అండి. ప్లాట్ సైజెస్ ఎంతలో ఉన్నాయి? ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. మినిమం అనేది 167 గజాలు, దట్ ఈస్ 30/50 సైజ్. ఒక విల్లా అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా చాలా చక్కగా సెట్ బ్యాక్స్తో వదులుకొని కార్ పార్కింగ్తో అంటే ల్యాండ్స్కేప్ కూడా చేసుకునే అంత స్పేసెస్ ఉంటాయి అన్నమాట. కన్స్ట్రక్షన్ అంటున్నారు కదా, దీంట్లో ఒకవేళ మాకు కన్స్ట్రక్షన్ వద్దు, మాకు అలా ఇల్లు వద్దు, ఓపెన్ ప్లాటే కావాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉందా? ఓపెన్ ప్లాట్ కావాలి అని అప్రోచ్ అయిన వాళ్ళకి ఓపెన్ ప్లాట్ ఇస్తాము, లేదు ఓపెన్ ప్లాట్లో మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అని అంటే కన్స్ట్రక్షన్ కూడా మేము టేకప్ చేస్తాము. రైట్ నౌ ఏంటంటే ఒక చిన్న ఆఫర్ అనేది మేము మన వీడియో త్రూ రియల్ ఎస్టేట్ ఛానల్ త్రూ మనం రిలీజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. సో 160 స్క్వేర్ యార్డ్స్ 2 BHK 1000 SFT సింప్లెక్స్ హౌస్ వచ్చేసి 49,09,999 రూపీస్కి కన్స్ట్రక్షన్ కమ్ ప్లాట్ అనేది కస్టమర్స్కి అందజేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ప్లాట్ అందులోనే కన్స్ట్రక్షన్ కల్పించేస్తారు, ఇదే ఆఫర్. అవునండి. అంటే మీరు నేచర్ వాక్ అప్పుడు కూడా దివాళీ ఆఫర్ అలా ఇచ్చారు, ఇప్పుడు డైమండ్ రింగ్ రెసిడెన్షియల్ ఒక డైమండ్ లాంటి అవునండి ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఈ ఆఫర్ ఇట్లా కంటిన్యూ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అని అంటే 50 లక్షలకి విత్ ఇన్ ద సిటీ అసలు సరైన ప్లాట్ కూడా రావట్లేదు, ఒక 20 years ఓల్డ్ అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. మనం కొంచెం గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 10 kilometers డ్రైవ్లో 100 feet అప్రోచ్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్లో ఒక సింప్లెక్స్ హౌస్ అనేది ఒక కస్టమర్ ఓన్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే అప్రిషియేషన్తో పాటు రేపు వాళ్ళు ఉండాలనుకున్నా ఉండొచ్చు, ఆర్ఎల్స్ రెంటల్ వాల్యూ కూడా ఇవ్వచ్చు అనమాట. మనం మీరు చెప్పినట్టుగా సిటీలో అయితే ఇంత బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవడం అది ఇండిపెండెంట్ అంటే కష్టమే. బట్ ఇక్కడ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటి లాభం ఏంటని కూడా ఆలోచిస్తారు కదా. అంటే మేము ఇంత దూరం వింటున్నాము, మాకు ఫెసిలిటీ కరెక్ట్గా ఉందో లేదో, కనెక్టివిటీ ఉందో లేదో, ఆఫీస్ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేమేమో, స్కూలు హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటాయని ఆలోచిస్తుంటారు కదా. ఏం చెప్తారు వాళ్ళకి? హాస్పిటల్ తీసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 250 acresలో ఉంది. తర్వాత స్కూల్స్ అంటే రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్, రీగల్ ఫోర్డ్ స్కూల్, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ బీబీ నగర్కి ఒక 5 to 6 kilometers డ్రైవ్లో స్కూల్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఆ తర్వాత మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంది, అంటే ఫ్యూచర్లో మనకి మెట్రో ప్రపోజల్ ఉంది. అండ్ అప్ టు చెర్లపల్లి వరకు ఆల్రెడీ మనకి MMTS ఉంది కాబట్టి జస్ట్ చెర్లపల్లి నుంచి హార్డ్లీ బీబీ నగర్ అనేది ఎంతో దూరంలో లేదు. సో బీబీ నగర్ నుంచి కూడా MMTS టు లింగంపల్లి అనేది ప్రపోజల్ ఉంది, అది కూడా అతి త్వరలో మనకి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఔటర్ రింగ్ రోడ్ అనేది జస్ట్ 10 kilometers డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ఐటీ పార్క్స్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్, ఇవన్నీ ఏంటంటే గట్కేసర్ పోచారంలో ఉన్నాయి. జస్ట్ 10 kilometers డ్రైవ్ అండి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక్కసారి మనకు కంప్లీట్ అయ్యింది అని అంటే ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ త్రూ మనం ఆల్ ఓవర్ ద సిటీ విత్ ఇన్ మినిట్స్లో మన గమ్యాన్ని మనం చేరుకోవచ్చు. మీరు అడుగుతున్నారు కాబట్టి అంటే ఎందుకు ఇక్కడే ఇన్ని ఫెసిలిటీస్తో ఏమేమి ఇస్తున్నారు అని. టిల్ గట్కేసర్ వరకు సిటీ అయిపోయింది. తర్వాత ఒక 2 months బ్యాక్ ఒక పేపర్ కటింగ్ చూసాం మనం, మీడియా త్రూ రివీల్ అయింది ఏంటి అని అంటే 72 floors స్కై స్క్రాపర్స్ గట్కేసర్లో, అంటే సౌత్ ఇండియాలోనే 72 floors స్కై స్క్రాపర్స్ లేవు. సో అది గట్కేసర్లో లాంచ్ అవబోతుంది అనగానే వెస్ట్ హైదరాబాద్ని కూడా తలదన్నే భవనాలు అనేసి విన్నాం అనమాట. లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఏదైతే మన గవర్నమెంట్ లాంచ్ చేశారో, సో దట్ ఈజ్ రియల్లీ కమింగ్ ట్రూ అనమాట. సో అందరూ లుక్ ఈస్ట్ పాలసీలో అందరి చూపు కూడా ఈస్ట్ వైపే ఉంటుంది. అండ్ ఈస్ట్ వైపు యంగ్ ఇండియావే చాలా ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 18 years ఓల్డ్ కంపెనీ కాబట్టి డెఫినెట్లీ డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో ఒక్క ప్లాట్ తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి రిటర్న్స్ అండ్ అప్రిషియేషన్స్ ఉంటాయి. మన వీడియో చూస్తున్న వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి సరిగ్గా తెలియదు.
తెలిసిన వాళ్ళు ఇలా డైమండ్ రింగ్ రెసిడెన్షియల్లో పెట్టుకుంటారు. తెలియని వాళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడో పెట్టి మోసపోతూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? యా శ్రీదేవి గారు, అంటే ఈ వీడియో తీయడానికి బిగ్గెస్ట్ రీజన్ కూడా అదే. బికాస్ చాలామంది దగ్గర మీరు అన్నట్టుగా అమౌంట్ ఉంటుంది, ఎర్న్ చేసిన అమౌంట్ హార్డ్ అండ్ అమౌంట్ కాబట్టి రూపాయి దాచుకొని దాన్ని ఏం చేయాలో అర్థం కాని ఒక సిచ్యువేషన్లో, అంటే ఎక్కడ పెడితే ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిషియేషన్ బాగుంటుంది, సెక్యూరిటీ వైజ్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఒక సందిగ్ధంలో చాలామంది ఉంటారు. సో మాదేంటంటే ఇందాక చెప్పినట్టుగా క్రిస్టల్ క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ ఫెసిలిటీ ఎవరికైనా కావాలి అన్నా కూడా మేము ఆ ఫెసిలిటీస్ కూడా మీకు అందజేస్తున్నాము. అండ్ కనెక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనకి స్వర్ణగిరి టెంపుల్ అవ్వచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ అవ్వచ్చు, బీబీనగర్ రైల్వే స్టేషన్ అవ్వచ్చు, ఓఆర్ఆర్ అవ్వచ్చు, RRR అవ్వచ్చు, ఐటీ పార్క్స్ అవ్వచ్చు, ఆల్ ఓవర్గా అన్నీ కూడా ఒక వడ్డించిన విస్తరాకులాగా మనకి ఈ ప్రాజెక్ట్కి అందుబాటులో ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన డైమండ్ రింగ్ రెసిడెన్షియాకి కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని ప్రాజెక్ట్స్తో మళ్ళీ ఇలాగే రావాలని మేము కూడా కోరుకుంటాం. తప్పకుండా శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో కూడా మంచి ఆఫర్తో కేవలం 49 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. సో అందుకనే ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అని డబ్బులు ఊరికే పోగొట్టుకోకుండా రేణుకా గారు చెప్పినట్టు ఇలాంటి వెంచర్లో పెట్టి మనం ఒక ఇల్లు కొనుక్కుంటే హ్యాపీగా ఉండొచ్చు. డైమండ్ రింగ్ రెసిడెన్షియా నుంచి కనెక్టివిటీ కూడా ఎలా ఉంది, ఏంటి, ఫ్యూచర్లో ఇంకా దాని డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు కదా. తప్పకుండా మీరు కనుక డైమండ్ రింగ్ రెసిడెన్షియాలో ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు.